నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తామని ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. బీసీ ఉద్యమకారులు, బీసీల కోసం రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మనతో పాటుగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడిగా ఉన్నటువంటి ఆంజనేయ గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ 42% పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఆ విధంగా జరగవు అనేటువంటి కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి సర్కార్ వైఖరి మొత్తంగా కూడా మోసపూరిత వైఖరి అనేది మనకు అర్థమవుతా ఉన్నది. నిజంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ధి ముఖ్యమంత్రిలో ఉంటే ఆ వైపుగా ఈ 8 నెలల్లో నిర్దిష్టమైన అడుగులు పడి ఉండాలి. కానీ అవేం లేవు కదా, మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రభుత్వానికి తెలుసు కదా, స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు వస్తూ ఉన్నాయో కూడా ప్రభుత్వానికి నిర్దిష్టంగా తెలుసు. తెలిసినప్పుడు దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వంలోకి వచ్చినట్టే యుద్ధ ప్రాతిపదికగా తీసుకోవాలి. కానీ ఆ వైపు అడుగులు వేయలేదు కదా. నువ్వు నిజంగా 42% రిజర్వేషన్లకు బీసీలకు ఇచ్చే ఉద్దేశం నీకుంటే కమిషన్కు, ఇప్పుడున్న కమిషన్ కన్నా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలి. ఇచ్చి సమగ్ర కులగణన కోసం సంబంధించిన శాఖల సహకారాన్ని అంతా అందించి 2 నెలల్లో ఇప్పటికే పూర్తి చేసి ఉండొచ్చు ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా. కులగణనతో పాటు రిపోర్ట్ రైటింగ్ కానీ, బీసీ కమిషన్ రిపోర్ట్ కానీ ఆ దిశగా అన్ని చర్యలు తీసుకొని ఉండొచ్చు. కానీ అటువైపు ఒక్క అడుగు కూడా ముఖ్యమంత్రి వేయలేదు కదా గడిచిన 9 నెలల నుంచి. నీకు ఇష్టమైన గత ప్రభుత్వాన్ని వేధించాలి, గత ప్రభుత్వ పెద్దల్ని వేధించాలని చెప్పి నువ్వు ఆగా మేఘాల మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసినావు కదా, ఇరిగేషన్ మీద. ఆగా మేఘాల మీద నువ్వు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వేసినావు కదా, ఎంక్వైరీ జరిపించినావు కదా. ఆ కమిషన్ వేయడానికి, పగ సాధించడానికి, కుట్ర కోసం ఆ కమిషన్ వేయడానికి నువ్వు ఎంత వేగంగా స్పందించినావో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి నీవెందుకు బీసీ కమిషన్కు బాగా తప్పచెప్పలేదు, బీసీ కమిషన్కు సహకరించలేదు, మళ్ళీ కొత్త బీసీ డెడికేటెడ్ కమిషన్ అని నువ్వు ఎందుకు వేయలేదు? కాబట్టి మనకి ఇక్కడనే అర్థమవుతా ఉన్నది, రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీస్ వేరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ వేరు. ఆయన ప్రయారిటీస్లో బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు. ఇది కేవలం మభ్యపుచ్చే చర్య మాత్రమే, మసిపూసి మాడికాయ చేసే ప్రయత్నం మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదని మనకు అర్థమవుతాను. అసెంబ్లీ వేదికగా 150 కోట్లు ప్రకటిస్తూ ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటల మీద కూడా మీకు నమ్మకం లేదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అట్లా ఉంది కదా, ఆయన మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడప దాటవు. మనం చూసినాం, అనేక అంశాల మీద చూసినాం. అట్లాంటి వైఖరి ఉన్నవాడు బీసీలకు న్యాయం చేసినంటే ఎట్లా నమ్ముతాం మనం? పైగా 9 నెలలు గడిచింది కదా, 9 నెలల్లో ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు ఏమైనా చేపట్టి ఉంటే, నిర్దిష్టంగా ఏ విధమైన స్టెప్స్ అయినా ఈ ప్రభుత్వం నుంచి వచ్చి ఉంటే, ఆ ఎక్సర్సైజ్ జరిగి ఉంటే నమ్మేవాళ్ళం. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు కదా. ఎంతసేపు రొటీన్ రివ్యూలు, రాజకీయ నాయకులతోని, అధికారులతోని రొటీన్ రివ్యూలు, మీడియాకు లీకేజీలు తప్ప అటువైపు నిర్దిష్టమైన అడుగులే వేయలేదు కదా. నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఎవరితో చర్చించాలి? నువ్వు జాతీయ బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళు, గతంలో రాష్ట్ర బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళు, సెన్సస్ సేకరణలో నిపుణులు, గత అనుభవం ఉన్న వాళ్ళు, నిష్ణాతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి వాళ్ళతో చర్చించి ఒక సైంటిఫిక్ రోడ్ మ్యాప్ని వేసుకోవాలి రిజర్వేషన్లు ఇవ్వడం కోసం. కానీ అటువైపు అయిన దృష్టి లేదు, ఆలోచన లేదు. కాబట్టి మనకు దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది, ఇది ఒక మోసపూరితమైన చర్య, మోసపూరితమైన ప్రయత్నము. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ బీసీల చెవిలో పూలు పెట్టదలుచుకున్నది. అది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈయన బీసీలకు న్యాయం చేసే కనీస అవగాహన కానీ, కనీస ప్రేమ కానీ రేవంత్ రెడ్డికి లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.